కాలచంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామి సేవలో ఎంతో కాలం జీవించిన ఎగువ పట్టపురాయికి చెందిన గోపాలయ్య గారు స్వామి దగ్గర చూసిన ఎన్నో సంఘటనల ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అవి వివరించుకుంటూ వస్తున్నాము. ఎన్నో సంఘటనలో గోపాలయ్య ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. అవి వాళ్ళందరూ గుర్తు చేసుకొని ఈ విధంగా జరిగింది అని మనకి తెలియజేయటం జరిగింది. అవి కొన్నిటిని ఈరోజు చూద్దాం. ఆత్మీయులారా, చాతుర్మాస్యంలో ఆషాఢ మాసంలో జరుగుతున్న శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం. స్వామి భక్తుల సత్సంగం ఇది. ప్రస్తుతానికి రావి గోపాలయ్యను ఆధారంగా చేసుకొని స్వామిని గురించి సంస్తుతి చేసుకుంటున్నటువంటి పావనమైన ఈ సత్సంగానికి మీ అందరికీ శుభాహ్వానం పలుకుంటూ సత్సంగం కొనసాగించుకుందాం. ఒకసారి నెల్లూరులో స్వామివారిని తీసుకొచ్చినప్పుడు ఒక రాత్రిపూట వీళ్ళు స్వామికి కావాల్సిన గుండానికి కావాల్సిన కట్టెలన్నీ సమకూర్చేసి అక్కడ ఒక నలుగురు ఉంటారు. దక్షాది రమణయ్య, వడ్డీ వెంకటయ్య, గోపాలయ్య, ఇట్లా ఒక నలుగురు ఐదుగురు ఏం చేశారంటే, ఇంకా కట్టెలు సమృద్ధిగా ఇచ్చేసాం స్వామికి, రాత్రంతా స్వామి గుండం వేసుకుంటారు, మనం కొంచెంసేపు సినిమాకు పోయి వద్దాము అని అందరు కలిసి సినిమాకు వెళ్ళటం జరిగింది. ఈ విషయాన్ని గోపాలయ్య చెప్పారని భజన రామయ్య గొలగమూడిలో మనతో పంచుకున్నారు. ఉజ్వల వెంకటయ్య, దక్షాది రమణయ్య, పిచ్చంకయ్య, గోపాలయ్య, వీళ్ళు ముగ్గురు ఎరగాలమ్మ దేవాలంకాడికి చెప్పపోయారు స్వామిని. నెల్లూరు చెరువులో నీళ్లు లేవు. స్వామికి కట్లు గిట్లు భోగేశారు గుండానికి. స్వామి గుండం కాల్చుకుంటుంటాడు. మన సినిమాకు బాదాం అనుకున్నాడు వీళ్ళు. సినిమాకు బాదాం అనుకొని అమ్మాయిన వీళ్ళు ముగ్గురు సినిమా పోయారు. సినిమా తీసుకొని వస్తామని అయ్యో నిర్దొచ్చిందే కాడికి ఎత్తకపోండి అన్నాడంట. ఆడ పెట్టిపోతారు చూసి ఏడగాట ఆడ అనేదంట. ఆ వాటను తిప్పని మళ్ళాడు. సినిమా చూసిందని కదా మంచి పాటు అని వీళ్ళు అనుకున్నారంట ముగ్గురు. ఆ మంచి స్వామి ఏడు చెప్పకపోయినా ఏడుకు సరిపడిపోయాడు. ఆ పాదం పండయ్య అది సహజంగా అందరికీ ఉండే చాపల్యమే స్వామితో ఉండేవాళ్ళకు కూడా ఉంది. ఒకసారి స్వామివారు గుణం వెలిగించుకుంటూ ఉంటే అక్కడ కావాల్సిన కట్టెలన్నీ వేసి ఇంకేం పర్వాలేదు, ఆయన మనం ఒక 2-3 గంటలు ఎక్కడికన్నా పోయిస్తే ఇబ్బంది ఏమి ఉండదని కట్టెలు చూసిపెట్టి గుండం పక్కనే వేసి ఆయన కూర్చోబెట్టి వీళ్ళందరూ కూడా వలుక్కుని సినిమాకి వెళ్ళిపోయారు. కొన్ని గంటల తర్వాత సినిమా వదిలి రాగానే ఆయన వాళ్ళని కొట్టలా తిట్టలే, అయ్యా అట్లా పోదాం అని విషయం తొందరగా అర్థం అవదు. కొంతమంది బయట వెళ్ళాలా, బహిర్భూమికి వెళ్ళాలో ఏమిటో అనుకున్నారు. కొంతమంది స్వామి ఇంకెక్కడికో వెళ్ళడానికి నిర్ణయించారో అనుకున్నారు. ఏమైతే అయింది. ఇటు దిప్పు అటు దిప్పు, ఇటు దిప్పు అటు దిప్పు అని తిప్పి 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 కొన్ని గంటలు తిరిగాక ఒరే మనం ఆయనకి చెప్పకుండా, అనుమతి లేకుండా, సమ్మతి లేకుండా సినిమాకి వెళ్ళాం కనుక స్వామి మనను ఇలా తిప్పట పెడుతున్నారు అని అర్థం అవగానే అయిపోయింది, ఇంకా పదండయా అన్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా మహాత్ముల యొక్క సాన్నిధ్యం లభిస్తే, సేవ లభిస్తే ఇలా ఉండకూడదని. మరి ఎలా ఉండాలా? వారి అనుమతి తీసుకునే ఏమైనా చేయాలి. ఆయన అనుమతించకపోతే అది చేయకూడదు. వారి సేవ చేసే మహాభాగ్యానికి తల వంచి ఆయన చెప్పింది వినగలిగితే ఆ పని చేయాల, లేదంటే ఆయన మొరపెట్టుకోవాలి. ఎట్లయినా సరే 10 సార్లు 100 సార్లు మొరపెట్టుకొని ఆయన చెప్పి ఆయన అనుమతితో గన వెళితే అక్కడ కూడా వాళ్లకు స్వామి యొక్క సాన్నిధ్యమే అనుభవం అవుతుంది. కొట్టకుండా తిట్టకుండా వాత పెట్టడం అంటే ఇట్లా అనేక సార్లు స్వామి తన ఆశ్రయించినటువంటి వారు సరైన రీతిలో ప్రవర్తించినప్పుడు చెప్పిన సందర్భాలు చాలా దొరికాయి మనకు. చెర్లోపల్లికి చెందిన విజయలక్ష్మి తాను చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి స్వామి దగ్గరికి ఎవరో కారులో వచ్చి మంచి ఖరీదైన దుప్పటి ఒకటి స్వామికి సమర్పించుకున్నారు. స్వామి వెంటనే దాని పంగాల కర్రలకు చుట్టి
గుండంలో వేసేశారు. గోపాలయ్య స్వామి మంచి దుప్పటి కొత్తది ఎవరికైనా ఇయ్యొచ్చు కదా స్వామి అని అడిగితే, అయ్యా అది కర్ముందలయ్యా కాల్చేశాను అని స్వామి చెప్పారట. ఎన్నోసార్లు అట్లా చేసినప్పుడు వీళ్ళంతా ఉన్నారని ఆ విజయలక్ష్మి తెలిపారు. స్వామికి ఎవరన్నా ఏదన్నా సమర్పిస్తే ఆయన అన్నిసార్లు తీసుకోరు, అన్నిసార్లు కాదనరు. ఒకసారి ఎవరో వచ్చి ఒక పంచె ఇచ్చారు. మన ఊరు ముందు గుడ్డి ముసలోడి భార్యకిస్తే ఎల్లవతోటి పుణ్యం వస్తుంది ఇచ్చేయమన్నారు. ఆ అమ్మకు మానం కప్పుకొని ఉండదు. అదేవిధంగా ఎవరన్నా ఇస్తే పక్కన వాళ్ళకి ఇచ్చారు. ఒకసారి నెల్లూరులో మూలపేటలో వేణుగోపాల స్వామి దేవాలయంలో పెళ్లి చేసి ఇస్తే పక్కన వాళ్ళకి ఇచ్చారు. అట్లాగే ఇంకెవరో ఇస్తే చించి పేలికలు చేశారు. చాలా కొద్ది మంది చేస్తే మాత్రమే ఆయన వాటిని వాడుకోవడానికి అవకాశం ఇచ్చేవారు. అయితే ఒకసారి ఎవరో మంచి ఖరీదైన దుప్పటి ఒకటి తెచ్చారు. తీసుకొచ్చి ఇస్తే దాన్ని ఏం చేశారంటే, మంచి దుప్పటది ఒక పంగాల కర్రకు పెట్టి ఎదురుగా ఉండే గుండంలో వేశారు. ఆయన 3 సమాధానాలు చెప్పారు. ఒకటి, ఆ రోజు గోపాలయ్య స్వామి దుప్పట్లు లేకపోతే ఏం చేసినారా అంటే, అది ఒక్కటే లేవయా అన్నారు. కొన్నిసార్లు కర్మను కాల్చేయండి అన్నారు. కొత్త కొత్త దుప్పట్లు దిండ్లు అవన్నీ తెస్తే ఎవరైనా మంచి ఖరీదైన వాళ్ళు కారులో వచ్చిస్తే స్వామి దున్లో బారేసేవాడు అగ్నిహోత్రంలో. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అవి వాళ్ళేదో భక్తిగా ఇస్తే అవి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని. లేదు లేదు, కర్మ తీసుకోవద్దు, కాల్చేయి అని. చేత్తో తాకేవాడు కాదు, తాకేవాడు కూడా కాదు. స్వామి వంటి సత్పురుషులు మనం ఏదైనా సమర్పించాలంటే ముందు వారి అనుమతి తీసుకొని సమర్పించాలి. మనలో చాలామందికి అలా ఉండదు. మనం ఇచ్చేవాళ్ళం, వారు తీసుకునేవారు అనే భావంలోనే ఉంటారు. అట్లా స్వామివారి దగ్గరికి ఎవరైనా వచ్చి కొంచెం ఆటోపంగా వచ్చి ఆయనకి ఇవ్వాలా, ఆయనకు దుప్పట్లేదు మనం ఇద్దాం అని ఇస్తే ఆయన దృష్టిలో ఒక చిన్న బియ్యపు గింజకున్న విలువ కూడా ఇలాంటి ఆడంబర వస్తువులకు లేవు. అవతల వాళ్ళ అంతరంగంలో ఉండే భావస్ఫూర్తికి స్వామి స్పందిస్తారు. వాళ్ళ అంతరంగంలో భక్తిగన ఉంటే అది ఎంత తక్కువ విలువ కలిగినదైనా వారు వాడుకుంటారు, పక్క వాళ్ళకి ఇస్తారు. అది స్వామి స్వభావం. అక్కడ వాళ్ళెవరో తమ ఆహాన్ని చాటుకోవటానికి ప్రదర్శనగా ఇచ్చినప్పుడు దాన్ని ఒక కర్రకు చుట్టి గుండెల్లో వేసి దహ్యమునర్చి దాని పుణ్యఫల ప్రాప్తి వారికి సమర్పించారు. వారికి ఆశీర్వాదంగా ఇచ్చారు స్వామి. ఏ విధంగా అయినా అహంకారికి కూడా మేలే చేయాలనేది స్వామి యొక్క ఉద్దేశం. కానీ ఈ సంఘటనలో మనం నేర్చుకోవాల్సిందేంటి? సమర్పణ బుద్ధితో ఇవ్వడం శ్రేష్టము. కానీ అక్కడ స్వామి యొక్క స్వభావం, ఆయన అంతరంగం మనకు అర్థమైంది కనుక ఆటోపం, ఆడంబరాలు వీటికి స్థానమే లేదన్నమాట స్వామి హృదయంలో. ఈ చెర్లోపల్లిలో ఒకసారి భజన జరుగుతూ ఉంటే 20 మంది భజన చేస్తూ ఉన్నారట. భజన పూర్తి అయిపోయిన తర్వాత స్వామివారికి వాళ్ళు ప్రమాణ పత్రం రాయించమని అడిగినప్పుడు వాళ్ళకి 16 లోకాల ఆస్తి వచ్చిందని రాయండి అయ్యా అని గోపాలయ్యతో చెప్పారు. గోపాలయ్య ఉండి వాళ్ళు 20 మంది కదా స్వామి అని అడగటం, స్వామి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతే కదయ్యా అని చెప్పారనేది కూడా ఈ విజయలక్ష్మి ద్వారా తెలిసింది. ఇంకొకటి ఏంటంటే, ఒకవైపు ఆ దుప్పటి కాలుతోంది, ఇంకోవైపు ధుని వెలుగుతోంది, పక్కనే భజన జరుగుతోంది. అప్పుడు చెప్పారు ఆయన, అయ్యా భజన చేసిన వాళ్ళకు 16 లోకాల ఆస్తి రాసి అయ్యా అని. అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు భగవనామం చేయటం, స్వామిని తలుచుకోవటం మనందరి ధర్మం అన్నమాట. ఒక దగ్గర భజన చేస్తున్నారు, ఇది మనందరికి కూడా మేలుకొలుపు. భజన నామము ఎవరైనా ఎక్కడన్నా చేస్తే కొన్ని చోట్ల నిజంగా చాలామంది, అందరూ మహానుభావులే, భక్తిపరులే, వాళ్ళు చేసేదంతా సత్కార్యమే అనుకుందాం. కానీ సూక్ష్మంగా మనం జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే, కొన్నిసార్లు మన వాళ్ళే, మన ఆత్మీయులే భజన చేసేటప్పుడు మొదట్లో ఉండే భక్తి శ్రద్ధలు తగ్గుతాయి. కొన్నాళ్ళకి తగ్గి ఆ స్థానంలో ఎవరు బాగా పాడుతున్నారనో, ఎవరు మనసు ఎక్కడో వాళ్ళు ఇక్కడ ఉన్నారనో, లేకపోతే ఒకరితో ఒకరు, నెల్లూరు జిల్లాలో ఒక మంచి పదం ఉంది, వాదుకు మాదుకు పాడారని, అట్లా పోటీతత్వంతో పాడితేనో ఈ విధంగా జరిగినప్పుడు మహాత్ములు మెచ్చరు. కానీ వెంకయ్య స్వామి అంతులేని మహోదర మనోత్తముడు, అంటే ఎవరిని నొప్పిస్తారు ఆయన. ఆయన ఏం చెప్పాడు, అయ్యా వాళ్ళందరూ వచ్చి భజన చేశారు, చెర్లోపల్లి భజన వాళ్ళు. అప్పుడు అయ్యా వాళ్ళకు 16 లోకాల ఆస్తి రాయండి అయ్యా అన్నారు. ఈ గోపాలయ్య ఉన్నాడే, ఈయన మీలాగా నాలాగా ప్రపంచం చూసేవాడు కదా. స్వామి వాళ్ళు 20 మంది ఉన్నారే, మీరు 16 లోకాల ఆస్తి
అంటే లోకాలు అంటే 16 మందికే ఆయన అర్థం చేసుకున్నారు. కానీ ఆ 16 మందినే అనుగ్రహించారే, మిగతా 4 సంగతి ఏమిటి అని గోపాలయ్య ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే 16 మందే భక్తిగా భజన చేశారని అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే షోడశకళా ప్రపూర్ణుడైన పరమాత్ముడికి సంబంధించిన 16 లోకాలలో ఏ లోకానికి వాళ్ళు వెళ్ళినా అక్కడ వాళ్లకు మంచి జరిగేలాగా ఈ భజన ఉపయోగపడుతుందని అర్థం కావచ్చు. ఏది ఏమైనా స్వామి అనుగ్రహ ఆశీస్సులు ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం నేర్చుకోదగింది ఏంటంటే, ఎప్పుడైనా భజన చేస్తే భక్తిగా శ్రద్ధగా చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా అవకాశం లభిస్తే మహాత్ముల ఎదుట మనసు చెదరకుండా చేయటం చాలా అవసరం. అది కూడా కాకుండా భజనను ఎంతో ఆదరించి అనుగ్రహించి తన సాన్నిధ్యంతో పునీతం చేసిన మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. ఎంతో దూరం శ్రమ కోర్చి వచ్చున్నారు ఆయన. అదే స్వామి ఎవరైనా అందులో గన సరి అయిన పద్ధతి కాకపోతే ఆయన వాళ్లకు గట్టిగా చెప్పారు కూడా. కనుక నామం అంటే ఎంత గౌరవమో అది దారి తప్పితే అంత ఖచ్చితంగా చెప్పడం స్వామి పద్ధతి.